ఇన్నొద్దులు చిన్న సార్ ఓరోకు పెద్ద సార్ ఓరోకు తిరిగిర్రు. ఎవళ్ళ కాళ్ళు పబ్లిక్ తిప్పలు అరుచుకోర్రు. ఎంత సొంతంగా తిరిగినా, ఎన్ని సొంత నిర్ణయాలు తీసుకునేటంతున్నా, ఎంత పబ్లిక్ ల పతారున్నా సర్కార్ అన్నాక మంచి షెడ్డలన్నీ మాట్లాడుకోవాలి కదా. అందుకనే ఏపీ సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు కూర్చొని ఏవో మాట్లాడిర్రు. ఏం మాట్లాడుకుర్రో మనకు కూడా తెలియాలిగా. అట్లా ఏపీ దాకా పోయొద్దాం పార్రి. ఇన్నోతులు ఈయనో దిక్కు ఆయనో దిక్కు తిరిగిర్రు. మరి ఫోన్లలో ఏం మాట్లాడుకునేటోళ్ళో ఏమో గాని ఎవరి పనిలో వాళ్ళే ఉండేటోళ్ళు ఉండే ఇన్నోతులు. ఎన్నాళ్లకు మల్లోపాలి ఇద్దరొక్క కడగుడిలో ఏపీలో సీఎం చిన్న సీఎం సార్లు ఆడిడేందుకు చక్కగా ఇంటికే పోయి మాట్లాడిస్తే మర్యాదగా ఉంటది అనుకున్నట్టున్నాడు కావచ్చు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. సోమవారం నాడు బయటిలు బువ్వ తినేటాళ్లకు ఉండవల్లిలున్న బాబు సార్ ఇంటికి వచ్చిండు. ఏం తక్కువ 2 గంటల దాకా ఇద్దరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. బానే ఇద్దరికి తీరిక దొరికింది గాని గంతగానం ఏం మాట్లాడుకున్నారంటారా? రాష్ట్రంలో పవర్లకు వచ్చి 5-6 నెలలు అయింది కాబట్టి ఇప్పటి వరకు ఏమేం చేసినాం, ఇప్పటికేంచి ఏం చేయాలి, అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఎట్టెట్ట నడుస్తున్నాయి అనేది ముచ్చట్లన్నీ కుర్తుగా మాట్లాడుకున్నారు ఇద్దరు పెద్ద సార్లు. అట్టనే పనిల పని పవన్ కళ్యాణ్ సార్ ఢిల్లీ ముచ్చట్లు, సోషల్ మీడియాలో కేసుల పంచాదులు, సర్కార్ తరపుకేంచి ఇచ్చేటి నామినేటెడ్ పదవుల ముచ్చట్లు, రాజ్యసభకు ఎవరెవరిని పంపించాలి, రాష్ట్రంలో రాజకీయాల సంగతి ఏమున్నాయి అనేది దాన్ని ముందటేసుకున్నారట. అన్నింటికంటే ఎక్కువ బియ్యం ముచ్చట్లనే గట్టిగా మాట్లాడుకున్నారు అనేది సైకిల్ పార్టీ వాళ్ళు అంటున్న ముచ్చట. ఈ నడుమ కాకినాడలో కంట్రోల్ బియ్యాన్ని దొంగతనంగా బయటికి పట్టుకపోతున్నారని తెలిసి కుర్దు పవన్ కళ్యాణ్ సారే పోయి సోదాలు చేసిన ముచ్చట అందరికి కలికున్నదే కదా. గా ముచ్చడం మీద ముఖ్యమంత్రి సార్ తోని మాట్లాడిండట. కంట్రోల్ బియ్యం బయటికి పోకుంటుండేందుకు కమిటీలు గిట్ల ఏమన్నా వేయాలని అడిగిండి గిట్టనో మరి సీఎం సార్ను. ఏమో తీయాలి మనకెందుకు, రేపు మాపైతే అయ్యే బయటకు వస్తాయి గాని ఈ 5-6 నెలల సంది అంతా కొత్తగానే ఉన్నది. ఇన్నొద్దులు పాత లెక్కలన్నీ చూసుకుందానికి, కొత్తగా చేసేటి పనులకు లెక్కలేదానికే సరిపోయింది. ఇక ఇప్పటి సంది రాష్ట్రాన్ని ఎలుగులో చేద్దానికి ఇద్దరొక్క కాడ గూడీలేమో అనుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఏపీ పబ్లిక్ నిజమే కావచ్చు మరి.